హే నెల్లూరు నగరే మావా, నెల్లూరు నగరే మావా, సినిమారే లైఫ్ మావా, లైఫ్ అంతా సినిమా మావా. ఎవరు సో నమస్తే. మన నెల్లూరు వాళ్ళకి సినిమాలు అంటే భలే పిచ్చి. ఏదైనా సినిమా నచ్చిందనుకో చూస్తూనే ఉంటారు. ఆ విధంగా ఉంటుంది మన నెల్లూరు వాళ్ళతో. అయితే ప్రస్తుతానికి మనం కరెక్ట్గా కొత్త హాల్ దగ్గర ఉన్నాం. ఈ థియేటర్కి చాలా పెద్ద చరిత్ర ఉంది. నెల్లూరులోనే నాకు తెలిసి ఇది 9వ థియేటరు అప్పట్లోనే. అంటే ఈ మధ్యన చాలా వచ్చేసాయి. M1 సినిమాస్ అని, MG మాల్ అని వచ్చినా కానీ ఈ కొత్త హాల్ మాత్రం చెక్కు చెదరకుండా అట్టే ఉంది. సినిమాలు ఆడుతున్నాయా లేదా అనేది కదా మీ డౌటా? ఖచ్చితంగా ఆడుతుంది. ఒకసారి పైన చూడండి, సర్దారు కార్తీ సినిమా. అబ్బా మనం చూసాను, ఆయన అదిరిపోయింది. ఆహాలో చూసా, కథక్కన ఉంది సినిమా. అయితే ఇప్పటివరకు మీరు హోమ్ టూర్లని, హోటల్ టూర్లని చాలా చూసుంటలా. ఈరోజు నేను మన నెల్లూరులో ఉన్న కొత్త హాలు, ఈ థియేటర్ టూర్ మీకు చూపిపోతున్నా. నాతో పాటు వచ్చేసేయండి, రండి. ఎవర్సో కొత్త హాల్ లోపలికి వచ్చేసాము. ఏడన్నా ప్రొజెక్టర్ రూము, ఎండి తెర మీద బొమ్మ చూడాలంటే ఏడు నుంచే. అసలు ఇంత ముందు రోజుల్లో ఈ ప్రొజెక్టర్లు ఈ విధంగా ఉండేటివి. కానీ ఇప్పుడు నీ పోసగల సామె అది లోడ్ చేసుకోవడము, బటన్ నొక్కితే డైరెక్ట్గా డిజిటల్ కాదు ఇప్పుడు అంతా. అసలు ఈ ప్రొజెక్టర్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఇక్కడ ఒక అన్న ఉన్నారు, అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న మీ పేరు? నా పేరు హుసేన్ భాయ్. హుసేన్ అన్న. హుసేన్ అన్న, నేను అలాగే మన ఎవర్స్ కూడా మన కొత్త హాల్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. అసలు ఎన్ని సంవత్సరాల హిస్టరీ ఉంది మన ఈ కొత్త హాల్ థియేటర్కి? ఈ థియేటర్ కట్టి 90 సంవత్సరాల పైన అయింది. 30 సంవత్సరాల నుంచి నేను రిలీజ్ చేస్తున్నాను థియేటర్. అంత ముందు రోజుల్లో మొత్తం 11 థియేటర్లు ఉన్నాయి టౌన్ లో. నాన్ ఏసీ థియేటర్లు 10, శ్రీరామ్ ఏసీ అని ఒకటి ఏసీ థియేటర్ ఉంది. నాన్ ఏసీ థియేటర్ లో మంది ఒకటి. మిగిలిన థియేటర్లు అన్ని వచ్చి క్లోజ్ చేశారు. ఎక్కడ ఏం లేవు. మంద మాత్రం ఒకటి మాత్రం అంటే రన్ అవుతుంది. ఈ థియేటర్ లో ఫస్ట్ నుంచి కూడా చాలా అంటే 100 రోజుల సినిమాలు చాలా వేసారు. అన్ని ఇక్కడే ఆడే పెద్ద సినిమాలన్నీ. అన్న ఇంత ముందు రోజులకి ఈ రోజులకి సినిమాలు అసలు ఏ విధంగా ఉండేటివి? అంటే తేడా ఏం గమనించారు మీరు చెప్పండి? అప్పట్లో ఆ రోజుల్లో ఇంత ఎక్విప్మెంట్ టెక్నాలజీ నీకు లేదు. ఇప్పుడు గ్రాఫిక్లని అవన్నీ అంటే అన్నీ వచ్చాయి. ఫోన్ ద్వారా యూట్యూబ్లో మొత్తం చేస్తున్నారు. అందువల్ల కలెక్షన్స్ తగ్గిపోయినాయి. తర్వాత సినిమా ఇండస్ట్రీ ప్రింట్లు తీసేసి అంటే కీప్ సిస్టమ్ పెట్టారు. డిజిటల్ అయిపోయింది మొత్తం. ఆ డిజిటల్ మన మాత్రం అంటే ప్రొజెక్టర్ ఉంది. మనం రీల్ మీద కూడా వేసుకోవచ్చు. అంటే ఇది పని చేస్తుంది. రీల్ మీద వేసుకోవచ్చు, డిజిటల్ కూడా. అంటే నాకు తెలిసి ఇది ఎవర్సో ఏపీలోనే ఏడా లేదు నేను ఇలాంటి థియేటర్. 3 సెంటర్లు ఉన్నాయి ఏపీలో ఉన్నాయి. 3 ఉన్నాయి, అందులో మంది ఒకటి. సూపర్ అన్న. అది నెల్లూరులో ఉండడం చాలా సూపర్ డూపర్ మ్యాటర్. ఇంత ముందు రోజుల్లో టికెట్ల రేట్లు ఏ విధంగా ఉండేటివి? నేల ఎంత? నేల 15 పైసలు, బెంచ్ 30 పైసలు, కుర్చీ వచ్చి 90 పైసలు. 90 పైసలు అంటే అది ఫస్ట్ క్లాసు. 90 పైసలు ఆడ. ఇప్పుడు సినిమా పోవాలంటే పిల్లకాయలు తీసుకొని అటు బాడీ పోవాలంటే 2000 4000 కావాల్సి వస్తుంది. అంతే కదన్నా? అంతే. అసలు మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఈ ప్రొజెక్టర్లు అయ్యా. అన్న ఈ ప్రొజెక్టర్ అసలు ఏ విధంగా పనిచేస్తుంది ఒక్కసారి మన ఎవర్స్కి చూపిస్తారా? దీనికి కార్బన్ సిస్టమ్ ఉంటుంది. కార్బన్ సిస్టమ్ ఎవర్స్ కొంచెం దగ్గర రండి. ఈ కార్బన్ పెట్టింది కదా. అవునన్నా. అంటే వేడికిన తర్వాత అప్పుడు దీని ఫోకస్ వచ్చి పడద్ది దాంట్లోకి. అది రీల్ ప్రొజెక్టర్. అది రీల్ వచ్చి రన్ అవుతా ఉంటుంది. దాంట్లో ఆ ఫోకసింగ్ సినిమా వచ్చి స్క్రీన్ మీద పడుతుంది. ఎవర్స్ ఇదిగో రీల్ పెడుతున్నారు చూడండి. దాని తర్వాత అన్న పెట్టి కిందకి ఫిలిం లాక్కోవాలా. ఆ తర్వాత ఆ ఫోకస్ కి స్క్రీన్ మీద పడుతుంది. అంటే ఇంత కష్టపడాలన్నా ఒక రీల్ పెట్టాలంటే మనమా? అవును. అంటే అలాంటి సినిమాకి ఎన్ని రీలు వస్తాయి? ఇప్పుడు 14 రీళ్ళ నుంచి 18 రీళ్ళ వరకు వస్తాయి. అబ్బా, 35mm ప్రొజెక్టర్ సినిమా స్కోప్ అన్న. ఎన్ని డిగ్రీల మీద కాల్చాలి వాటిని కడ్డీల్ని? ఒకటి పెద్దది ఉంటుంది, ఒకటి చిన్నది ఉంటుంది. పాజిటివ్ ఒకటి, నెగిటివ్ ఒకటి. అవి 2 పెట్టాలి. అప్పుడు దాని ఆ వేడికి అది బాగా ఇదైపోయి నీకు ఫోకసింగ్ అంటే వస్తుంది అనమాట. ఆ ఫోకసింగ్ మీదే బొమ్మ అనేది స్క్రీన్ మీద పడుతుంది. అంటే లోపల ఎంత వేడి లేదే మనం వెండి తెర మీద అంత క్లారిటీగా చూడాలంటే ఇక్కడ అంత వేడి అదిరిపోద్ది. ఆ రోజుల్లో ఈ విధంగా ఉండేది. కానీ ఇది సూపర్ మ్యాటర్ అనేది. రీళ్లు ఇంకా మీరు బొమ్మను ఆడిస్తున్నారంటే ఇది సరైన వారం అన్న. ఇలాదేందని ఇది సౌండ్ సిస్టమ్ సంబంధించింది. ఇది నీ అప్పట్లో బాంబేని తెప్పించారు. మెటీరియల్ మొత్తం ఏదైనా స్పేర్స్ పోయినప్పుడు నేను మార్చుకుంటా ఉంటాం. ఇప్పటికి పని చేస్తుంది. ఇది ఇప్పుడున్న సౌండ్ సిస్టమ్లకి ఇప్పుడు దీని సౌండ్ సిస్టమ్లకి తేడా ఏముంది? అది కీప్ మీద సౌండ్ సిస్టమ్ అంటే అది ఆ ప్రొజెక్టర్ నుంచి వస్తాయి. ప్రింట్ మీద అయితే ఈ ప్రొజెక్టర్ నుంచి సౌండ్ వస్తుంది ఎఫెక్ట్ లో. ఇది కూడా ఆ రకందే. అది కూడా అది ఎంత పెట్లు ఉన్నాయా? ఏదన్నా యాంప్లిఫైర్ ఉన్నాయి. ఇది ఎవర్స్ ఇదంతా సౌండ్ సిస్టమ్ అవ్వాలంటే మొత్తం సౌండ్ సిస్టమ్ సంబంధించిన మొత్తం సెటప్ మొత్తం యాంప్లిఫైర్స్ ఆ సెటప్ మొత్తం ఇక్కడ ఉంది. 30 సంవత్సరాల నుంచి మీరు రిలీజ్ తీసుకున్నారు కదా థియేటర్ ని. ఎవరన్నా హీరోలు కానీ హీరోయిన్లు కానీ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు
ఇక్కడికి వచ్చి సినిమాలు ఎప్పుడన్నా ఆ రోజుల్లో చూడడం జరిగిందా? ఏ సినిమా వేసినా కానీ దానికి సంబంధించిన హీరోలు కానీ వాళ్ళు ఆ పాత రోజుల నుంచి చాలా సినిమాలకి వచ్చి వెళ్ళేవారు. ఏ సినిమాలు అంటే మీకు ఊహ తెలిసి? అయ్యా అప్పట్లో నీ మోసగాడు, పాడి పంటలు, మానవుడు దానవుడు, ఇంకా కొన్ని సినిమాలు. ఆ రోజులు అంటే సినిమాలు 100 రోజులు, 150 రోజులు, 200, 300 సంవత్సరాలు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు 2-3 రోజులకే ఎత్తేస్తుండే. ముందు ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ నీకు నష్టం బాగుండా ముందు సేఫ్ అయిపోయేదానికి నెంబర్ ఆఫ్ థియేటర్లు పెట్టి 2-3 వారాల్లో మ్యాక్సిమం ఇప్పుడు అంటే రన్ సరిపోతుంది సినిమాకి. ఆ రోజులైతే ఒక్క థియేటర్ పెట్టేవాళ్ళు 3 షోలు, ఆ తర్వాత నీకు 4 షోలు చేశారు. ఇప్పుడు షోస్ పెరిగాయి, నెంబర్ ఆఫ్ షోస్, ఏసీ థియేటర్లన్నీ అది తేడా. కొత్త హాల్లో సినిమా విడుదలైతే సినిమా సూపర్ టూపర్ హిట్ అనేది ఒక సెంటిమెంట్ కూడా ఉంది కొంతమంది హీరోలకి కదా. అదే ఉంది. తర్వాత కొన్ని ఫంక్షన్లు కూడా వచ్చి వెళ్ళేవాళ్ళు. మోసగాడు అయితే అప్పుడు కృష్ణ కూడా వచ్చి వెళ్ళాడు. ఇంకా చాలా సినిమాలకి అంటే ప్రముఖులు కూడా వచ్చి మన హాల్లో అంటే పాత వాళ్ళు కూడా మన థియేటర్కి వచ్చి సినిమా చూసే వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు. మెయింటెనెన్స్ అసలు ఏ విధంగా అన్న? అసలు కష్టం కదా. అంటే ఇప్పుడు ఈ ఉన్నాయి ఫ్యాన్లు ఉన్నాయి, కరెంటు బిల్లులు కావచ్చు, వాటికే అదిరిపోద్ది. మన హాల్లో సినిమా పెడితే అంటే చూసేవాళ్ళు అంటే దానికి సపరేట్ ఆడియన్స్ ఉన్నారు, మనకు వచ్చి వస్తారు. అంటే నాకు తెలిసి ఇలాంటి థియేటర్ ఎక్కడ లేవు, కనుమరుగైపోతున్నాయి. అన్ని థియేటర్లు వెళ్ళిపోయి ఏం లేవు. ఇప్పుడు ఏసీ థియేటర్, కొత్త థియేటర్లు S2 ప్లస్ మాల్, నీ రెయిన్, సిరి థియేటర్లు అయ్యే ఉన్నది. ఇంతకుముందు పాత ప్రాజెక్టులు అయ్యి లోపల డిజిటల్ కదా. ఎవరు రండి ఇప్పుడు అసలు చేసలేని వ్యవహారం. అబ్బా చల్లగా ఉంది ఏసీ. ఇది వచ్చేసి డిజిటల్ రూమ్. ఏసీ కూడా దీనికి సపరేట్ గా పెట్టేసి ఉంటారే, మిషనరీకి ఉండాలి కంపల్సరీగా, లేకపోతే హీట్ కి తట్టుకోలేదు. డిజిటల్ ఇది. ఈ రూమ్ వచ్చేసి మొత్తంగా చూసుకుంటే క్యూబ్కి సంబంధించి క్యూబ్, UFO అంట డిజిటల్. ఆడ సినిమా వేయడం, ఈడ డౌన్లోడ్ చేసి కొడితే డైరెక్ట్గా ఎండితెర మీద పడద్ది. ఇది డబ్బా. దీనికి సంబంధించిన సపరేట్ రూము, దానికి ఏసీ. ఈడ నుంచి బొమ్మ ఏ విధంగా వేసామంటే ఈ అద్దం నుంచి అటాబడి ఆడ పడద్ది, ఎండితెర మీద పడద్ది బొమ్మ. ఎవరిసో సినిమా హాల్ లోపలికి పోదాం రండి. అంటే లోపల సీటింగ్ ఏ విధంగా ఉంది, కూర్చునే దానికి. ఆ రోజుల్లో థియేటర్ ఫ్యాన్లు ఏ విధంగా తిరుగుతున్నాయా పైనుంచా. ఇట్రండి మీరు పైన గారు, ఇంకా ఎక్కడ చూడాలి మీరు చూడండి. నేను కూర్చున్నా బా కరెక్ట్గా సరిపోయింది సీట్ నాకు. కానీ చూడండి ఓ అమ్మ కాలు కూడా చాపుకోవచ్చు. కానీ ఇప్పుడున్న మన థియేటర్లో సినిమాలకు పోవాలంటే ఇరుగ్గా ఏందా ఇట్టా అంటే స్టెప్పులు వేసుకుంటా వాళ్ళు ఇట్టా జరుక్కుంటా వాళ్ళు కాళ్ళు దొక్కతా అట్ట పడిపోతూ ఉంటాము. కానీ ఏడ మాత్రం చూడండి అసలు ఈ సీటింగ్ కెపాసిటీ, దాని తర్వాత ముందు సీట్లకి ఈ సీటుకి పడుకొని కూడా పడుకోవచ్చాడా. చూడండి మనిషి అంత స్థలం ఉంది. ఇక్కడ మెయింటెనెన్స్ మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నాడు స్వామి. అట్ట చేయబట్టే చెక్కు చెదరకుండా అట్టే ఉంది కొత్త హాలు. 150 సీట్లు ఉంటాయి. ఎవరిసో ఇదిగోని ఎదురుగా కనిపిస్తుంది మీకు ఆ ఎండి తెర వచ్చేసి 35 mm ఎండి తెర. అది బాలే ఉంది స్వామి. నెల్లూరు వాళ్ళకి సినిమాలు అంటే ఏ విధంగా ఎంత మక్కువో, ఎంత అభిమానమో, ఎంత థియేటర్లో ఎంత పెద్ద అయినా కానీ ఇలాంటి థియేటర్లో కూడా వచ్చి సినిమాలు చూసే వాళ్ళు ఉండరు. ఎవరిసో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ డబ్బాలన్నీ రీలు డబ్బాలు. చూడండి పైన కూడా రాసున్నాయి సినిమా పేర్లు, పైన పోస్టర్ వేసి చూడండి. చూద్దాం ఒక్కసారి ఓపెన్ చేద్దాము. ఇదిగోండి ఇది రీలు. ఈ రీలు పెట్టి ఆ ప్రాజెక్ట్ నుంచి వేస్తేనే మనం ఎండి తెర మీద చూసేవాళ్ళమే. ఇప్పటికీ ఇలాంటి రీల్స్ ఉన్నాయంటే మామూలు వ్యవహారం కాదు. ఇక్కడ చూడండి పోకిరి డబ్బా తీసేసా. ఇదిగోండి రీలు. చిన్న వ్యవహారం కాదు, చూద్దాం అన్న కనపడద్దేమో. వద్దులే ఇంత మీద తీయకూడదులే కానీ ఎట్టని అడి పెట్టేద్దాం. ఎన్ని రీలు డబ్బాలు. ఇప్పుడు మీరు ఏదైతే ఈ డబ్బా చూస్తున్నారో ఈ డబ్బాలో 16 రీళ్లు పడతాయి. ఏదైతే ఇప్పుడు దాకా మీకు చూపించానో ఇలాంటి ఒక రీలు డబ్బా ఈ డబ్బాలో 16 పడతాయి. ఆ విధంగా ఉంటుంది ఈ డబ్బాలో రీల్ వ్యవహారం. రండి చివరి ఘట్టానికి వచ్చేసాము. ఇక్కడ చాలా సినిమాలు ఆడాయి. 100 రోజులు 200 రోజులు పైగా అడవి దొంగకు సంబంధించిన సినిమాకి 100 రోజులు కానుకగా ఈ షీల్డ్ ఇక్కడ మనకి పెట్టడం జరిగింది. అలాగే మీరు కొంచెం పైన చూసుకుంటే మన బాలయ్య బాబు గారిది మంగమ్మ గారి మనవడు 100 రోజులు ఆడిన సందర్భంగా షీల్డ్ ఇచ్చారు. పైన చూసుకుంటే అన్వేషణ సినిమా ఆ షీల్డ్, సితారా సినిమా 100 రోజులు ఆడింది. సూపర్ టూపర్ సినిమా సావేదే. వేటగాడి సినిమాకి సంబంధించిన 100 రోజుల బొమ్మ ఆడింది ఏడా, దానికి సంబంధించిన షీల్డ్ ఇది. అట్టగే కొంచెం కిందకు వస్తారా స్వాతి ముత్యం. ఎటువంటి సినిమా ఇదే? స్వాతి సినిమా. అసలు ఇది వ్యవహారం విజేత సినిమా, గీత ఆర్ట్స్ లో వచ్చిన సినిమా విజేత. ఇది కూడా దుమ్ము దులిపిన సినిమా. మాపల్లెలో గోపాలుడు ఇది కూడా సూపర్ టూపర్ వ్యవహారం సినిమా. మోసగాళ్ళకి మోసగాడు, పాడి పంటలంట ఆ రెండు వచ్చేసి ఎవర్సో అదయ్యా సంగతే. కొత్త హాల్లో ఆ విధంగా ఉంది. అంటే ఎన్నో ఏళ్ళ చరిత్ర గల కొత్త హాల్ ఇప్పటికీ ఇలాగ చెక్కు చెదరకుందంటే ఆ యాజమాన్యంగా మొత్తం చేతులు నమస్కరించుకోవాలా. ఎందుకంటే ఇలాంటి హాల్లో ఉండాలా. ఎందుకంటే నెల్లూరు సినిమాలు అంత పిచ్చి, థియేటర్లు కనుమరుగైపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి హాళ్ళు కూడా ఉన్నాయంటే అది నిజంగా
యాజమాన్యానికి ముందుగా కృతజ్ఞతలు చెప్పుకొని ఎట్టుంది ప్రోగ్రామ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంత కష్టపడి ప్రోగ్రామ్ చేసాము. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కెమెరామెన్ సునీల్ అన్నతో సింహపూర్ సినోడ్ సుజిత్, నెల్లూరు నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.